అందరికీ నమస్కారం. 'విక్రమ్-1' మిషన్ ఆగమన్. దేశీయ తొలి ప్రైవేట్ ఆర్బిట్ రాకెట్ ప్రయోగం జూలై 18న విజయవంతంగా సాగింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. నిర్దేశించిన 450 కిలోమీటర్ల భూ దిగువ కక్షలో 6 కిలోమీటర్లను ఖచ్చితత్వంతో ప్రవేశపెట్టి సత్తా చాటింది. దీంతో అమెరికా, చైనా తర్వాత ఒక ప్రైవేట్ సంస్థ ఆర్బిటల్ రాకెట్లను కక్షలోకి పంపిన మూడవ దేశంగా భారత్ అవతరించింది. దీనికి గల కారణం ఇండియన్ స్పేస్ పాలసీ 2023గా చెప్పుకోవచ్చు. దీనిలో భారత్ తీసుకున్న నిర్ణయాలే మార్గదర్శకంగా నిలిచాయి. ఉపగ్రహాలు తయారీ, రాకెట్ లాంచ్లు, స్పేస్ అప్లికేషన్లు, డేటా విశ్లేషణ ఇలా అనేక రంగాలలో ప్రైవేటు సంస్థలకు అవకాశాలు లభించాయి. స్కైరూట్ సంస్థ సాంకేతికంగా అనేక కొత్త హంగులను ఈ ప్రయోగంలో ప్రవేశపెట్టింది. విక్రమ్-1 పూర్తిగా కార్బన్ కాంపోజిట్ పదార్థంతో నిర్మించారు. రాకెట్స్ బరువు తగ్గి పేలోడ్ సామర్థ్యం పెరగడంతో పాటు దృఢంగా ఉండటం దీని యొక్క లక్షణం. దేశంలో ఇలా పూర్తి కాంపోజిట్ పదార్థంతో ఆర్బిటల్ రాకెట్ను తయారు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ రాకెట్లో మొదటి దశ దేశంలోని అత్యంత పొడవైన మోనోలిథిక్ కార్బన్ కాంపోజిట్ అంచుగా చరిత్ర సృష్టించింది. దీనిలో బహుళ సెక్షన్లుగా కాకుండా ఒకే సమీకృత యూనిట్గా తయారు చేశారు. 3D ముద్రిత ఇంజిన్ దీంట్లో ఉపయోగించడం జరిగింది. రాకెట్లోని ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్ పూర్తిగా 3D ముద్రిత పరిజ్ఞానంతో తయారు చేశారు. భారత ఆర్బిటల్ వాహన నౌకలో ఇలాంటి 3D ముద్రిత ఇంజిన్ను రూపొందించడం ఇదే మొదటిసారి. రాకెట్లోని ప్రధాన దశలు విడిపోయాక ప్రయాణ మార్గంలో అవసరమైన సర్దుబాట్లను చేయడం, పేలోడ్లను కక్షలో ప్రవేశపెట్టడం ఈ మాడ్యూల్ పని. రాకెట్ మూడు దశలు విజయవంతంగా ప్రయాణించిన అనంతరం చివరగా 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజిన్తో పనిచేసే ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్ ద్వారా ఈ 6 ఉపగ్రహాలు నిర్ణీత కక్షలోకి చేరాయి. రాకెట్ను ఒకే యూనిట్గా కాకుండా దశల వారీగా పనిచేయడంతో ప్రజ్వలన పూర్తయిన తర్వాత రెండవ దశ ప్రారంభిస్తుంది. ఈ దశ పూర్తయిన తర్వాత అంచెలుగా ఉపగ్రహాలను రక్షించే పేలోడ్ ఫెయిరింగ్ అనే కవచం నిర్దేశిత సమయంలో రాకెట్ నుంచి విడిపోవాలి. ఈ ప్రక్రియ సాఫీగా సాగేందుకు ఆల్ట్రా లో షాక్ న్యూమాటిక్ సిస్టమ్ను విక్రమ్-1లో ఉపయోగించారు. అందువల్ల దశలు వేరయ్యేటప్పుడు ఉత్పన్నమయ్యే కుదుపులు, ప్రకంపనలు చాలా పరిమితంగా ఉంటాయి. విక్రమ్-1లో ఆంబ్రస్ అనే పేలోడ్ను పంపడం జరిగింది. దీని యొక్క ముఖ్య విధులు అంతరిక్షంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడము మరియు అస్తవ్యస్తంగా తిరిగే ఉపగ్రహాలను పట్టుకోవడం చేస్తుంది. ఈ ప్రయోగంలో విశ్వ-M పేలోడ్ను ప్రయోగించడం జరిగింది. విశ్వ అనగా విత్ శాటిలైట్ వేవ్ లెంగ్త్ అనాలిసిస్ మాడ్యూల్. దీనిని విఐటి, ఏపీ విశ్వవిద్యాలయ విద్యా సంస్థలు అధ్యాపకులు డిజైన్ చేశారు. సోలారస్ నానో శాటిలైట్ లో భాగంగా స్వాగసీలోకి దీనిని పంపడం జరిగింది. వివిధ వేవ్ లెంగ్త్ సూర్యుడి నుంచి వర్ణపటాన్ని అధ్యయనం చేసేందుకు ఈ కాంపాక్ట్ మాడ్యూల్ను రూపొందించడం జరిగింది. ఇస్రో మాజీ శాస్త్రవేత్త అయిన పవన్ కుమార్ చందన మరియు నాగ భరత్ దాకా 2018లో స్కైరూట్ను స్థాపించారు. దీని ముఖ్య ఉద్దేశం చిన్న ఉపగ్రహాలను అవసరమైనప్పుడు తక్కువ ఖర్చుతో కూడిన ప్రయోగ వాహనాల ద్వారా అంతరిక్ష యానాన్ని అందుబాటులోకి తీసుకురావడం దీన్ని ముఖ్య ఉద్దేశంగా పేర్కొనవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.